అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. గైస్, ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, ఎస్పెషల్లీ మనం ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఏంటంటే NBM అంటే నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ యొక్క వెబ్సైట్లో మనం ఏ పథకానికి అర్హులం కాదో, ఓకే, సో జస్ట్ పైన మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ యొక్క వెబ్సైట్ ఉంది, యూజ్ చేసుకోండి, ట్రై చేయండి అని. కొంతమందికి వచ్చి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడిగారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు దీనిలో ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నట్టు, ఒక హౌస్ సైట్కి, ఓకే, మనం ఒక హౌస్ సైట్ మనకు కావాలని అర్జీలు పెట్టుకుంటాం. అంటే లైక్ ప్రభుత్వం నుంచి ఏదో ఉత్తీర్ణులు వస్తాయి, అప్పుడు హౌస్ సైట్కి కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు. అసలు అక్కడ అప్లై చేసే ముందు అసలు హౌస్ సైట్కి ఏమేమి కండిషన్స్, నీకు హౌస్ సైట్ రావాలంటే నీకు ఏమేమి కండిషన్స్ ఉండాలి, ఆ పాయింట్ మనకు మ్యాక్సిమం సర్క్యులేట్ అవుతుంది, కానీ అండర్స్టాండ్ చేసుకోవటం రాదు చాలామందికి. ఓకే, మేము పెట్టుకున్నాం, మేము రాలేదని చెప్పేసి కొంతమంది ఏదో గందరగోళ పడుతూ ఉంటారు. సో అసలు పాయింట్లోకి వచ్చేద్దాం. డ్రై ల్యాండ్ ఎంత ఉంది, వెట్ ల్యాండ్ ఎంత ఉంది, అర్బన్ ప్రాపర్టీ ఎంత ఉంది, రూరల్ ప్రాపర్టీ ఎంత ఉంది, మీరు ఎలక్ట్రిషియన్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత చేస్తున్నారు, 4 వీలర్ ఏమైనా ఉందా, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారా, ఓకే, మీ ఏజ్ రిస్ట్రిక్షన్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ వాళ్ళ గైడ్లైన్స్ కొన్ని పెట్టారు ప్రభుత్వం. ఆ గైడ్లైన్స్ మనం సాటిస్ఫై అయితేనే మనకి దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది. సో ఇప్పుడు హౌస్ సైట్కి ఏ విధంగా చూడాలి, ఓకే, హౌస్ సైట్కి అసలు నువ్వు ఎలిజిబుల్లా కాదా అనే విషయానికి మీకు లైవ్ డెమో ప్రాసెస్ ప్రతి వీడియో చూపిస్తాను కదండి. సో అదే విధంగా చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నారు. సో దానికి కానీ వెబ్సైట్ ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేసిన వెబ్సైట్ అండి. NBM నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్స్, లబ్ధిదారుల యొక్క ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క వెబ్సైట్లో స్టోర్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ అండి ఈ యొక్క వెబ్సైట్ మనం రావడానికి ముఖ్య కారణం. ఇవన్నీ చూస్తే స్కీమ్స్ రిలేటెడ్ GSWS ఏదైతే ఉందో మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ శాఖ పథకాలు, ఓకే, ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకోవడానికి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ సిటిజన్ పోర్టల్ ఉంటుంది. సో సిటిజన్ పోర్టల్లో మీకు లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ సిటిజన్ పోర్టల్ ఒక్కొక్కసారి వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడ నేనే ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకు OTP వచ్చింది, నేను OTP ఇచ్చాను, OTP ఇస్తాను ఇప్పుడు, బట్ ఈ యొక్క పేజ్ అయితే నాకు ముందుకు పోదు. సో వెంటనే మీరు కామెంట్ చేస్తారు, ఇలాంటి ఫేక్ వీడియోస్ చేయకండి, మా టైం వేస్ట్, మీకు ఎందుకు, మీ వ్యూస్ కోసం, మీ కంటెంట్ కోసం ఇలా పెడతారని చెప్పేసి అంటున్నారు. సో చూడండి, ఇక్కడ నేను కంటిన్యూస్గా కొడుతున్నాను, అవుతుందా, అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ కొంచెం ఆగి టైప్ చేయండి, వస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ స్క్రీన్. ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఈరోజు మనం సెలెక్ట్ చేసుకునేది హౌస్ సైట్. ఓకే, ఈ యొక్క హౌస్ సైట్లో ఫినాన్షియల్ ఇయర్ 2023-24 ఇది. ఓకే, 23 ఆల్రెడీ అయిపోయింది, 22-23 ఇది. ఓకే, సో దాంట్లో మన బేసిక్ డీటెయిల్స్ వచ్చేసినాయి. సిటిజన్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ సచివాలయంలో ఉన్నటువంటి మన ఇన్ఫర్మేషన్, కుటుంబంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, ఇది మనకు మెయిన్ కావాల్సింది. ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్, మన పేరు, వయసు 0 నుంచి 100 సంవత్సరాల లోపు వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఉన్నారా, గవర్నమెంట్ ఎంప్లాయ్ లేరు, ఓకే, అది సాటిస్ఫై అయిపోయాను. నెక్స్ట్ డ్రై ల్యాండ్ 0 యాజ్ పర్ రికార్డ్స్, కానీ 10 acres వరకు ఉండొచ్చు డ్రై ల్యాండ్, కానీ నా దగ్గర లేదు, ఆ 10 acres కూడా లేదు కాబట్టి సాటిస్ఫైడ్. 10 acres లోపే ఉంది కాబట్టి 3 acres. తర్వాత చూడండి, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్స్ నాకు లేదు కాబట్టి సాటిస్ఫైడ్. ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా వెహికల్ ఉందా, ఇంకా చూసుకుంటే అర్బన్ ప్రాపర్టీస్. మొబైల్ నెంబర్ ఇచ్చేసినట్లయితే మనకి ఈ విధంగా సబ్మిట్ అని కొడితే మనకి అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. అంటే ఇన్ ఫ్యూచర్లో ఈ వెబ్సైట్ని ఆ విధంగా అప్డేట్ చేస్తారు. అంటే డైరెక్ట్గా మనమే ఆ స్కీమ్స్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదే అండి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకునే విధానం. సో అందరికీ కూడా ఈ యొక్క ఆన్లైన్ ప్రొసీజర్ అయితే చూసుకోండి, ఒకసారి ట్రై చేయండి. చూసిన విషయం, సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సో ప్రతిదీ కూడా మన ఛానల్లో వీడియో లైవ్ చెప్తాం. సో చాలామంది ఏంటంటే, సార్ మీరు బ్లర్ చేస్తున్నారు, బ్లర్ చేసిన దాన్ని మీరు వీడియో చేయడం ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. సో మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను మీ పర్సనల్ ఓపెన్ ప్లాట్ఫామ్ పెట్టి నేను చేస్తాను. ఓకే, సో నా పర్సనల్ డీటెయిల్స్ ఇస్తుంటే మన వీడియో కూడా టెర్మినేట్ అవుతుంది. కొన్ని వీడియోలు డిలీట్ అవుతున్నాయి. బహుశా మీరు ఆల్రెడీ చూసిన వీడియోలు కూడా ఇప్పుడు మన ఛానల్ ఉండట్లా. సో యూట్యూబ్ గైడ్లైన్స్ నేను ఉల్లంఘిస్తున్నట్టు అవుతుంది అలా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, మీరు వింటే దాన్ని బట్టి చూస్తూ వింటే మీకు అర్థమైపోతుంది. సో ఎనీహౌ ఈ టాపిక్ మనం తర్వాత వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు లైవ్ అయితే అర్థమైంది కదా, హౌస్ సైట్కి ఎలిజిబిలిటీ ఉన్నావా లేవా అనేది డిసైడ్ అయిపోయింది. దెన్ అప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో, మన సచివాలయం వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారో, దెన్ యూ హ్యావ్ టు అప్లై. అండ్ బిఫోర్ దట్ యూ మస్ట్ చెక్
విత్ దిస్ వెబ్సైట్. ఏదైతే NBM పోర్టల్లో మనకి ఉన్న డేటా ప్రకారం నువ్వు ఎలిజిబిలిటీయా కాదనే విషయం వచ్చేస్తుంది. సో ఇది అండి ప్రొసీజర్. సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. నవశకం అనేది మనకి ఈ యొక్క ప్రభుత్వం సంక్షేమ శాఖ పథకాలన్నిటిలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిజిస్టర్ చేసే వెబ్సైట్, వాళ్ళ యొక్క బెనిఫిషియరీ అంటే వాళ్ళందరి లబ్ధిదారుల డీటెయిల్స్ మెయింటైన్ చేసే వెబ్సైట్. సో దీనిలో కమింగ్ డేస్లో ఇక మనం సచివాలయం కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా మన ఫోన్లోనే మనం అప్లై చేసుకునే దిశగా ఈ యొక్క వెబ్సైట్ని అయితే డెవలప్ చేస్తున్నారు. సో అది కూడా వచ్చినప్పుడు ఒక అప్డేట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి. ఓకే, ఇంకా మరొకరికి ఉపయోగపడాలనుకుంటే మాత్రమే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.